we are going to discuss about the analysis of SSC question paper 24-25 released by SER. ఓకే, అంటే SERT వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ల ఆధారంగా మనము ఈ క్వశ్చన్స్ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఎలా వస్తాయి అనేటువంటి దాన్ని క్వశ్చన్ల వారీగా, చాప్టర్ల వారీగా మరియు అకాడమిక్ స్టాండర్డ్ల వారీగా మనం ఇప్పుడు విశ్లేషిస్తాము. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనము చాప్టర్ వైజ్ చూద్దాం. సో చాప్టర్స్ మనకు 8 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇవి 8 చాప్టర్స్ మనం ఉన్నాయి. ఓకే, సో మనకు క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఎగ్జామినేషన్ లో అడిగేటప్పుడు. ఒకటి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు జనరల్ గా మనకి ఈ చాప్టర్స్ నుంచి అడుగుతారు. సో మరి ఇప్పుడు ఇక్కడ మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ తీసుకుంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లో మొత్తంగా మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్స్ క్వశ్చన్. సో టోటల్ వెయిటేజ్ 9 మార్క్స్. ఏ చాప్టర్? కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 2, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2. టోటల్ గా మనకు ఎన్ని వస్తున్నాయి? 10 మార్క్స్. 4 + 8 + 10 వస్తున్నాయి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో టోటల్ గా 8 + 1 9 మార్క్స్. ఓకే, సో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో 11 మార్క్స్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లో 10 మార్క్స్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో 9 మార్క్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ లో 12 మార్క్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో 8 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇది చాప్టర్ వైజ్ మనకు మార్క్స్ వెయిటేజ్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంటే చివరిలో ఆల్మోస్ట్ అన్ని కూడా అంటే 8 అబౌవే ఉన్నాయి. అంటే అన్ని చాప్టర్స్ కు మనము ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరము ఉంది. ఓకే, సో 9, 10, 9, 11, 10, 9, 12, 8. ఓకే, ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ లో మోర్ దాన్ 8 వెయిటేజ్ అనేటువంటిది ఉంది. సో కాబట్టి మీరు ఏ చాప్టర్ ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అయితే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కొన్ని చాప్టర్స్ పైన కాన్సంట్రేట్ చేస్తే ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో నెక్స్ట్ మనకు ఏ చాప్టర్ లో ఏ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటిది కూడా రివీల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లో ఇచ్చేటువంటి క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ ఏది ఉంటుందంటే AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2 దానికి ఇది వస్తుంది అన్నమాట. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లో AS1 అకాడమిక్ స్టాండర్డ్ 1. అలాగే ఇంకో థర్డ్ క్వశ్చన్ కూడా యాసిడ్స్ అండ్ బేసెస్ లో నుంచి వస్తుంది, AS4 కి సంబంధించింది. తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో 4th క్వశ్చన్ వస్తుంది, అది AS1 సంబంధించినటువంటి. 5th క్వశ్చన్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ సంబంధించింది, అది కూడా AS1 అనే దానికి సంబంధించింది ఉంటుంది. తర్వాత AS6th క్వశ్చన్ ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అది AS6 కి సంబంధించింది. తర్వాత 7th అండ్ 8th క్వశ్చన్స్ రెండు కూడా ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి వస్తాయి మనకు. AS5 ఒకటి, తర్వాత AS6 ఒకటి. ఓకే, ఇది సెక్షన్ 1 లో 8 మార్క్స్ ఉంది ఇది. సో దీంట్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్స్ కు ఏ అకాడమిక్ స్టాండర్డ్ కిందకి వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ సెక్షన్ 2. ఓకే, సెక్షన్ 2 లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 9, 10, 11 ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ 9th క్వశ్చన్ దేని నుంచి వస్తుందంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ 9th క్వశ్చన్. సో దాంట్లో అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఏ అకాడమిక్ స్టాండర్డ్ కిందకి వస్తుందంటే AS4 కిందకి వస్తుంది. ఓకే, సో 10th క్వశ్చన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి వస్తుంది, అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, అకాడమిక్ స్టాండర్డ్ 2 క్వశ్చన్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి వస్తుంది, అది కూడా AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2 దానికి సంబంధించింది. ఓకే, సో ఇది సెక్షన్ 2 కి సంబంధించింది. ఇక్కడ 3 క్వశ్చన్స్ రాయాల్సిందే, 3 + 6 ఉంటాయి మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3 లోకి వస్తే సెక్షన్ 3 లో 12, 13, 14 ఉన్నాయి. ఇక్కడ 12th క్వశ్చన్ మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది మనకు క్వశ్చన్ పేపర్ లో అడగడం జరిగింది. సో ఇక్కడ 12th
క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందంటే జనరల్ గా లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ కానీ లేదా యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి కానీ వస్తుంది అన్నమాట. ఓకే, సో అది ఏ టైప్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి వస్తుంది? AS5 అంటే డయాగ్రామ్స్ టైప్ అన్నమాట. డయాగ్రామ్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ కానీ లేదా డయాగ్రామ్ కానీ అడగడం అనేటువంటిది జరుగుతుంది. 12th క్వశ్చన్. 13th క్వశ్చన్ మళ్ళీ మనకు AS6 యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లో AS4 సంబంధించినటువంటి ఇది సెక్షన్ 3 లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్. సో ఇక్కడ 3 4 12 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 4 కి వస్తే లాస్ట్ సెక్షన్ ఇది చాలా మంది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ కూడా. సో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బిలో యావరేజ్ ఉంటుంది. దీనిపైన కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతిదానికి ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. సో ఈ సెక్షన్ అనేటువంటి కొంచెం బాగా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అన్నమాట. సో 15th క్వశ్చన్ మనకి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ కానీ ఆ రెండింటి నుంచి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ అది AS1 అకాడమిక్ స్టాండర్డ్ 1 కి సంబంధించినటువంటిది. ఓకే, సో ఇక్కడ 16th క్వశ్చన్ కూడా AS1 సంబంధించింది. అది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి కానీ లేదంటే కార్బోనేట్స్ కాంపౌండ్స్ నుంచి కానీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ AS3 అది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లాస్ట్ చాప్టర్ కానీ లేదంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ థర్డ్ చాప్టర్ కానీ మనకు వస్తుంది. సో ఇది సెక్షన్ వైజ్ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేటువంటిది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, AS6 వరకు ఉన్నాయి మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో. ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మీరు ఎంత మాత్రం దాన్ని అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు అనేటువంటి దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా AS1 కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, సో AS1 లో ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ కిందికి వస్తాయి. ఓకే, ఆ AS1 ఎక్కడెక్కడ వస్తాయనేది మనము ఇక్కడ స్లైడ్స్ లో ముందు స్లైడ్స్ లో చూపించాం. AS1 ఏ క్వశ్చన్స్ వస్తుంది. నెక్స్ట్ AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2 అంటాం దాన్ని. అకాడమిక్ స్టాండర్డ్ 2 లో దాని మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. సో ప్రిపేర్ ఎనీ 2 క్వశ్చన్స్ అని చెప్పి మనకు క్వశ్చన్ పేపర్ అడుగుతూ ఉంటారు. బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఒక కాన్సెప్ట్ నుంచి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేయండి, అడగండి అని అడుగుతుంటారు. సో అట్లాంటిది మనకు AS2 కిందకి వస్తుంది. Children are able to ask questions to understand, to clarify the concept and to participate in discussions. Atlage they are able to make hypothesis, assumptions ఉంటాయి. ఊహించి రాయండి అని అడిగేటట్టు అట్లాంటివన్నీ కూడా మనకి అకాడమిక్ స్టాండర్డ్ 2 కింద వస్తుంది. థర్డ్ AS3 ఇది ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. మనం ఏదైనా ల్యాబ్ యాక్టివిటీస్ టైప్ ఉన్నాయి కదా క్వశ్చన్స్, మనకి యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు AS3 కింద అడిగే అవకాశం ఉంది. సో టు అండర్స్టాండ్ గివెన్ కాన్సెప్ట్ ఇన్ ద టెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దేర్ ఓన్. దే ఆర్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మేకింగ్ రిపోర్ట్స్ ఆన్ దెమ్. ఇది AS3 కి సంబంధించినటువంటిది. AS4 లో ఏముంటాయి అని అంటే మనకు ఇన్ఫర్మేషన్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ కింద అడుగుతుంటారు. టేబుల్ కింద బాక్సెస్ కింద ఇచ్చి. ఓకే, సో దాన్ని ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని మనం ఆ క్వశ్చన్ కు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ AS4 కింద ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనం AS4 కింద ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ అన్నమాట. సో మనకి ఇక్కడ డయాగ్రామ్స్, చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బై డ్రాయింగ్ ఫిగర్స్. ఓకే, మనం ఇందాక మనం మిర్రర్స్, లెన్సెస్, డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు కదా. సో ఆ విధంగా అన్నమాట. ఆ డయాగ్రామ్స్ నుంచి కొన్ని అడగచ్చు, మనమైతే అన్ని నేర్చుకుని ఉండాలి. సో బై డ్రాయింగ్ ఫిగర్స్ అండ్ మేకింగ్ మోడల్స్, ఏబుల్ టు ప్లాటింగ్ గ్రాఫ్స్ బై యూజింగ్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఓమ్స్ లా ఒక గ్రాఫ్ ఉంది. సో ఐకి ఆర్కి మధ్య, ఐకి వికి మధ్య రిలేషన్ చూపిస్తుంది. సో అట్లాంటివి ఇక్కడ గ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు AS5 కి సంబంధించింది. సో తర్వాత ఈ రెండు కలిపి 6 7 ఇక్కడ ప్రీవియస్ గా ఉండేది ఇప్పుడు ఒకటే చేశారు కాబట్టి సో
అప్రిషియేషన్ అండ్ రిస్ట్రిక్షన్స్ కానీ, తర్వాత అప్లికేషన్ టు డైలీ లైఫ్ అనేటువంటిది కానీ, కన్సర్న్ టు బయోడైవర్సిటీ, ఈ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనకు ఏఎస్ 6 కింద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ టు ఫేస్ ద డైలీ లైఫ్ సిచువేషన్స్ అన్నమాట. సో ఇట్లాంటి రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ హైడ్రోజనేషన్ అడిగారు కదా. సో అట్లాంటి అప్లికేషన్స్ అన్ని కూడా మనకు ఏఎస్ 6 కింద అడగడం జరుగుతుంది. సో ఇది ప్రాథమికంగా మనకు ఈ ఏఎస్ 1 అంటే ఏంటి, ఏఎస్ 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, అప్ టు 6 వరకు కూడా ఆ నాలెడ్జ్ అనేది కూడా మనకు ఉండాలి. మనం నెక్స్ట్ బుక్ లో ఈ చాప్టర్ లో ఏఎస్ 1 వస్తుందంటే ఆ ఏఎస్ 1 కి ఏం వస్తాయి క్వశ్చన్స్ అనేది మనము క్లాసిఫై చేసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇది దీని తర్వాత మనకు చాప్టర్స్ ఈ చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఓకే, 1 to అంటే నంబరింగ్ 1 to 12 ఉన్నా కూడా 4 చాప్టర్స్, ఫస్ట్ 4 చాప్టర్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది, నెక్స్ట్ 4 చాప్టర్స్ ప్యూర్ ఫిజిక్స్ కి సంబంధించినటువంటిది అన్నమాట. ఓకే, సో మరి నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అనేది చూస్తే, సో ఇది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్. సో ఇక్కడ మనకి టైం 2 hours ఉంటుంది. మనకు ఉన్నటువంటి మాక్సిమం మార్క్స్ 50. సో దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అనేది ఇందాక మనం డిస్కస్ చేసాము. ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ ఉంటాయి. సో టోటల్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. 17 క్వశ్చన్స్ ఉంటాయి. సో అక్కడ ఇంటర్నల్ చాయిస్ ఎక్కడెక్కడ ఉంటాయని కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్ చాయిస్ ఇస్ దేర్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 3. నేను 12వ క్వశ్చన్ కు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అట్లే తర్వాత ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 4 ఇంటర్నల్ చాయిస్ సెక్షన్ 4 లో అన్నిటికీ కూడా ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 hours 15 minutes ఆఫ్ టైం ఇస్ అలౌడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. దాంట్లో ఒక 15 minutes మనకు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆన్సర్ షుడ్ బి రిటన్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. ఓకే, సో ఆన్సర్ షుడ్ బి రిటన్ నీట్లీ అండ్ లెజిబుల్లీ. అది వెరీ 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 ఇంపార్టెంట్. మనము ఏం రాస్తున్నాం అనే దానికంటే పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఎగ్జామినర్ ఎంత బాగా మనం ప్రెజెంట్ చేస్తామని అందుకు కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం. సో అది నీట్ గా ప్రెజెంట్ చేస్తే కొంత మార్కులు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఎగ్జామ్ రాసేటప్పుడు నీట్ గా మార్జిన్స్ వేయడం, రాసేటువంటి కాన్సెప్ట్ ను హైలైట్ అయ్యే విధంగా హెడ్డింగ్స్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక 2 పేపర్స్ ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నాను 2 మోడల్ పేపర్స్ లో. సో ఈ 2 మోడల్ పేపర్స్ లో ఇది సెక్షన్ 1 సంబంధించినటువంటిది. సెక్షన్ 1 లో మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ మనం ఇందాక చెప్పుకున్నట్టే AS2 చాప్టర్ 1 నుంచి AS2 టైప్ క్వశ్చన్స్ అన్నమాట. వై డు వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. అలాగే ఆ క్వశ్చన్ పేపర్ వై డు వి కీప్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ అన్నమాట. తర్వాత చాప్టర్ 2 బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాస్. ఓకే, సో మన చాప్టర్ 2 ఏది? చాప్టర్ 2 యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఫస్ట్ చాప్టర్ ఈక్వేషన్స్. ఓకే, థర్డ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఫోర్త్ ది కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్. సో అట్లాగే ఇది కూడా యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ కి సంబంధించింది. మనం ఇందాక కూడా ఇక్కడ చూసినప్పుడు కూడా మనము ఇది చూస్తే, సో ఫస్ట్ చాప్టర్ AS2 చాప్టర్ 1 నుంచి AS2, తర్వాత AS1 AS4 చాప్టర్ 2 నుంచి, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి AS1. ఓకే, సో అదే మనం ఇక్కడ చూస్తున్నాము. సో నెక్స్ట్ చాప్టర్ 3 నుంచి వాటర్ ఆంఫోటిక్ ఆక్సైడ్స్ అని. సో తర్వాత వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ when నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్. ఓకే, సో అది ఏ చాప్టర్ నుంచి మనకి? చాప్టర్ 3 అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించినది. ఓకే,
Okay, so next write any one industrial application of hydrogenation. Application అంటే మనకు అది AS6 కిందకి వస్తుంది అనేది మనకు ఐడియా రావాలి. సో ఇక్కడ కూడా write any use of ethanol or alcohol అని. ఓకే, సో అది యూజ్ అన్నా అప్లికేషన్ అన్నా అదంతా కూడా AS6 కిందకి వస్తాయి, అకాడమిక్ స్టాండర్డ్ 6 కిందకి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ the human eye forms the image of an object at its dash atle the changes in focal length of an eye lens is caused by the action of the ఇది ఏ చాప్టర్ నుంచి హ్యూమన్ ఐ అంటే కలర్ఫుల్ వరల్డ్, అది మనకు నెక్స్ట్ బుక్ లో నంబరింగ్ చాప్టర్ 10 అన్నమాట, చాప్టర్ 10. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ ఈ 7th and 8th క్వశ్చన్స్ మనం అక్కడ కూడా చూసాం. ఎలక్ట్రిసిటీ చాప్టర్ చెప్పుకున్నాం. సో ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో ఒకటి AS5 కి, తర్వాత ఒకటి AS అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించినటువంటి. ఓకే, సో మరి ఇక్కడ AS5 కింద ఏమడిగా చూడండి, డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. ఓకే, అట్లే వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఇక్కడ 1 కిలోవాట్ అవర్ హౌ మెనీ జౌల్స్, AS1 సంబంధించింది. నేమ్ ఏ డివైస్ దట్ హెల్ప్స్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్. ఓకే, సో ఈ విధంగా సెక్షన్ 1 లో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి, సో ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి వస్తాయి అనేటువంటిది మనకు ప్రాథమికంగా ఐడియా అనేటువంటిది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2 లో మనకు తెలుసు ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 2 6. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఏమి ఉండదు ఇక్కడ మనకి. సో ఇక్కడ AS4 సంబంధించినటువంటిది చాప్టర్ 4. చాప్టర్ 4 అంటే ఏం వస్తుంది అక్కడ మనకి, కెమిస్ట్రీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మనకి జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఇస్ రైట్ ద ఫస్ట్ 2 ఆల్కేన్స్ అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. అదే విధంగా ఇంకొక పేపర్ లో ఐడెంటిఫై ద ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఆ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ని ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అది క్లాసిఫై చేయమని చెప్పి మనకు అడగడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చాప్టర్ 10 అన్నారు. చాప్టర్ 10 అంటే ఏది చాప్టర్ 10? హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఓకే, సో వై డు వి ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్? ఓకే, ఏ రే passing through the center of curvature after reflection, center of curvature of a mirror after reflection is reflected back along the same path y అనేది. ఓకే, సో ఇది ఇక్కడ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చాప్టర్ 11 నుంచి. చాప్టర్ 11 ఎలక్ట్రిసిటీ చాప్టర్. సో why is the series arrangement not used for domestic circuits? మనం ఇందులో సిరీస్ కాంబినేషన్ ఎందుకు యూజ్ చేయము? ఓకే, సో why are copper and aluminum wires usually employed for electricity transmission అనేటువంటిది. సో ఈ రెండు కూడా ఎలక్ట్రిసిటీ చాప్టర్ సంబంధించినటువంటి ప్రశ్నలు. అందులో AS2 సంబంధించి వై అని అనుకున్నారు కాబట్టి మనము దానికి సంబంధించి ఆన్సర్ అనేటువంటి ఊహించుకొని రాయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3 లో ఎన్ని ఉంటున్నాయి మనకి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని రాయాల్సి వస్తుంది, మనము 3 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం ఇన్స్ట్రక్షన్స్ లో చూసిన విధంగా మనకు 12th క్వశ్చన్ కి చాయిస్ అనేటువంటిది ఉంది. 12th క్వశ్చన్ కి చాయిస్ అనేటువంటిది ఉంది. అది కూడా ఏ అకాడమిక్ స్టాండర్డ్ కింద ఇక్కడ ఇస్తారంటే AS5. AS5 అంటే డయాగ్రామ్స్. AS5 అంటే డయాగ్రామ్స్. దీనికి ఇంటర్నల్ చాయిస్ చూడండి. ఇక్కడ 12th క్వశ్చన్ లో డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అట్ ఇన్ఫినిటీ అట్ 2f1. ఈ కేసు లేదా డ్రా ద డయాగ్రామ్ which shows the acid solution in water conducts electricity. ఇది దీనికి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్. యాసిడ్ స్పేసెస్ నుంచి కానీ లేదంటే హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి కానీ మనకు అక్కడ మెన్షన్ చేశారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ కూడా డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ when the object is placed in front of a particle in the following positions. మనం చాప్టర్ 4 నుంచి ప్లస్ ఇంకోటి మనకు ఇక్కడ
ఓకే సో ఇందాక మనము ఇక్కడ చెప్పింది కూడా సో ఇందాక హ్యూమన్ అన్నాము ఇది లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ సంబంధించింది. ఓకే సో దీంట్లో వచ్చి మనకు ఇంటర్నల్ చాయిస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇది 13th క్వశ్చన్ AS 6 కి సంబంధించింది. AS 6 సో ఇది కూడా చాప్టర్ 3 అంటే ఏ చాప్టర్ ఉంది? సంబంధించినటువంటి క్వశ్చన్. తర్వాత AS 4 చాప్టర్ 9 అంటే ఏది? లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఓకే సో ఇక్కడ ఈ చాప్టర్ సంబంధించినటువంటి AS 4 క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సెక్షన్ 4 లో మనకు దిస్ ఇస్ ద లాస్ట్ సెక్షన్ ఈచ్ క్వశ్చన్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ సో 3 క్వశ్చన్స్ ఆర్ దేర్ 3 is 24. ఓకే సో ఇక్కడ మనకు 15th కి ఇంటర్నల్ చాయిస్ ఉంది, 16th కి ఇంటర్నల్ చాయిస్ ఉంది, 17th కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో అంటే ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్కటి ఇస్తున్నారు ఏమి. సో ఇక్కడ మనకు ఇంతకుముందు కూడా మనము చూడండి ఇక్కడ దీంట్లో ఎక్కడ అడుగుతారంటే 15th క్వశ్చన్ హ్యూమనైజ్డ్ కలర్ఫుల్ వర్డ్స్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ నుంచి కానీ దానికి ఇంటర్నల్ చాయిస్. అట్లాగే ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ కానీ అండ్ కార్బోనేట్స్ కాంపౌండ్స్ అంటే ఇది హ్యూమనైజ్డ్ కలర్ఫుల్ ఏ చాప్టర్? 10th చాప్టర్ 10 11 నుంచి ఇక్కడ 1 and 4 ఏమి ఇది 12 and 3 అంటే 1 ఉంది 3 ఉంది 4 ఉంది ఫస్ట్ హాఫ్ అంటే 2 లేదు. సెకండ్ చాప్టర్ లేదు. ఇక్కడ కింద 4 చాప్టర్స్ లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 10 ఉంది 11 ఉంది 12 ఉంది 10 ఉంది 11 ఉంది 12 ఉంది అంటే 9 లేదు. అవునా? 8 మార్క్స్ లో ఏమి చాప్టర్ 9 లేదు, అంటే చాప్టర్ 2 లేదు. ఈ రెండు చాప్టర్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ లేవు మనకి ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం. ఓకే సో మిగతా అన్ని చాప్టర్లలో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఎస్ఏ ద్వారా డిజైన్ చేసి మనకు మెటీరియల్ అనేది పంపించడం జరిగింది. 8 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే సో వాటి మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లే 10 ఒకటి, తర్వాత ఎలక్ట్రిసిటీ చాప్టర్ అంటే ఏమో 11 చాప్టర్స్. 15th క్వశ్చన్ కి 10 11 చాప్టర్స్. ఇక్కడ 16th క్వశ్చన్ కి 1 and 4 ఇవి ప్యూర్ ఫిజిక్స్. ఈ రెండు ఏమి 10 11 ప్యూర్ ఫిజిక్స్ చాప్టర్స్. ఇవి రెండు కూడా కెమిస్ట్రీ 1 and 4. ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఉంది ఒకటి, తర్వాత ఇది కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ చైన్ రియాక్షన్ ఆఫ్ సోప్స్ అన్నారు. ఓకే సో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఓకే సో అట్లే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ హోమోలోగస్ సిరీస్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్స్. సో ఇంకా లాస్ట్ దీంట్లో ఒకటేమో ఎలక్ట్రోమాగ్నెటిజం 12th చాప్టర్, ఇంకోటి ఏది సజెస్ట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ వాటర్, హౌ టు మెటల్స్ రియాక్ట్ విత్ ద సొల్యూషన్స్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. 12th చాప్టర్ 3rd చాప్టర్ అంటే ఇక్కడ ఒకటి ఫిజిక్స్ లో నుంచి ఒకటి కెమిస్ట్రీ పార్ట్ నుంచి అడుగుతున్నారు. ఓకే అర్థమైంది. 8 మార్క్స్ క్వశ్చన్స్. 15th క్వశ్చన్ కంప్లీట్ గా ఫిజిక్స్ చాప్టర్స్, 16th క్వశ్చన్ కంప్లీట్ గా కెమిస్ట్రీ చాప్టర్స్, 17th క్వశ్చన్ కెమిస్ట్రీ ఫిజిక్స్. ఓకే సో చాప్టర్స్ ఏవేవి కూడా మీరు బాగా గుర్తుండాలి. ఫస్ట్ 4 లో 1 3 4, ఫస్ట్ 4 లో 1 3 4, సెకండ్ 4 లో 10 11 12. ఓకే ఈ చాప్టర్స్ నుంచి మనకు 8 మార్క్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఓకే సో ఇది మనకు ఈ మన ఎస్ఏ వాళ్ళు డిజైన్ చేసిన మోడల్ పేపర్ ఆధారంగా మనకు ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మన 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది
క్వశ్చన్ లో అడుగుతారు అనేది ఫస్ట్ మనమందరం కూడా అవగాహన కలిగి ఉండాలి. సో అట్లాగే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా మనం అవగాహన కలిగి ఉంది. ఆ విధంగా ప్రిపేర్ అయితే మనకు ప్రిపరేషన్ అనేటువంటిది స్ట్రెయిన్ అవ్వదు. ఈజీగా మనము ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయే, ఇన్ని నేర్చుకోవాలనేది లేకుండా మనకు ప్రాథమిక ఐడియా వస్తుంది. వాటిపైన కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత రిమైనింగ్ అనేటువంటిది మనము ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో డల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ చాప్టర్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఈ క్వశ్చన్స్ కన్నా ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకొని ఈ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ క్వశ్చన్ వైజ్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా 10th క్లాస్ లో అనేటువంటి మంచి స్కోరింగ్ అనేటువంటిది మీరు చేయొచ్చు. ఓకే, సో ఆల్ ద బెస్ట్.